మీనాకి తన పూలమ్మే ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇంటి బయటికి రమ్మని పిలుస్తారు. ఇక బయటికి వచ్చిన మీనా ఏంటక్కా ఇంటిదాకా వచ్చి లోపలికి రాకుండా ఆగిపోయారు అని అడుగుతుంది. నేను కుక్కున్న ఇంటికి మీ అత్తున్న ఇంటికి రాములే మీనా అని చెప్తారు. ఇంతకీ విషయం ఏంటి అని మీనా అడిగితే పెళ్ళింట్లో బంతిపూల మాల కట్టాలి, కళ్యాణమాల కూడా కట్టాలి, నీ చేత్తో కడితే మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం, నువ్వు వస్తావని పిలవడానికి వచ్చాం అని చెప్తారు. మా ఆయన ట్రిప్కి వెళ్ళారక్క, వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోతే ఆయనకి అన్నం పెట్టడానికి కూడా ఎవ్వరూ ఉండరు, ఆయన్ని ఎవ్వరూ పట్టించుకోరు, నేను రాలేను అని మీనా చెప్తుంది. ఇక బాలుకి ఫోన్ చేసి అడగమని వాళ్ళు చెప్పినా రాలేను అని చెప్తుంది మీనా. సరేనని వాళ్ళు వెళ్ళిపోగానే బాలు ఫోన్ చేస్తాడు మీనాకి. మీకు 100 ఏళ్ళండి, ఇలా తలుచుకోగానే అలా ఫోన్ చేశారు అని మీనా అంటుంది. తలుచుకుంటేనే 100 ఏళ్ళు బతికేస్తే ఇక హాస్పిటల్తో పనేముంది అని బాలు అంటాడు. ఆ తరువాత ఈరోజు నేను ఇంటికి రావడం లేదు, పిఠాపురం వెళ్ళాలి, వెళ్ళేసరికి రాత్రి అవుతుంది, అక్కడే పడుకుని ఉదయాన్నే బయలుదేరి వస్తాను అని బాలు చెప్తాడు. మీరు ఇంటికి వస్తారని నేను పూలమ్మే పని వస్తే వెళ్ళాలని చెప్పాను అని మీనా చెప్తే ఇప్పుడు వెళ్ళు అని బాలు ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే మీనా వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేస్తుంది. కానీ వాళ్ళు ఈలోగా మరో అమ్మాయిని రమ్మని పిలిచినట్లుగా చెప్తారు. దాంతో ఇక చేసేదేమీ లేక మీనా సరే అంటుంది. ఇక రాత్రి అవుతుంది. శృతి చీకట్లో నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటే రవికి ఫోన్ చేస్తుంది. తొందరగా ఇంటికి రమ్మని, డిన్నర్కి బయటికి వెళ్దామని శృతి అడుగుతుంది. ఈరోజు రెస్టారెంట్లో బర్త్డే పార్టీ ఉంది, మిడ్నైట్ 12కి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్నారు, నేను ఇక్కడే ఉండాలి అని రవి చెప్తాడు. దాంతో శృతికి కోపం వస్తుంది. ఈరోజు నీకు ఇంట్లోకి ఎంట్రీ కూడా లేదు అని కోపంతో ఫోన్ ఆఫ్ చేస్తుంది. ఇక వెంటనే రవి మీనాకి ఫోన్ చేసి వదినా ఈరోజు ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి అని అంటాడు. ఏమైంది అని మీనా కంగారుగా అడిగితే శృతితోనే ప్రాబ్లం, రెస్టారెంట్లో లేట్ అవుతుంది అంటే శృతి డోర్ కూడా తీయనంటుంది అని రవి చెప్తాడు. కోపంలో అలా అన్నాదిలే అని మీనా నవ్వుతుంది. లేదొదినా, శృతి మాటంటే మాటే, తన గురించి నీకు అస్సలు తెలియదు అని రవి చెప్తాడు. నేను డోర్ తీస్తానులే అని మీనా చెప్తుంది. అంతేకాకుండా శృతిని కొంచెం కూల్ చేయమని అడుగుతాడు. దాంతో మీనా కూడా సరే అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.